హీరో అల్లు అర్జున్ మరోసారి వార్తల్లో నిలిచారు. మళ్ళీ పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా పడింది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ మల్లారెడ్డి కాలేజీలో జరగాల్సిన ఈవెంట్కు పోలీసులు షాక్ ఇచ్చారు. పుష్ప 2 గ్రాండ్ ప్రీ రిలీజ్కు అనుమతులు నిరాకరించారు. అయితే ఈవెంట్ వేదికను యూసుఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్కు మార్చారు. పోలీసులు అనుమతిచ్చిన ఏర్పాట్లు చేయలేకపోయారు నిర్వాహకులు. ఇవాళ జరగాల్సిన వేడుకను రేపటికి వాయిదా వేశారు నిర్వాహకులు. దీంతో పుష్ప 2 సినిమా ఈవెంట్కు సంబంధించి ప్రస్తుతం ఇంకా ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఇక పుష్ప 2 ఈవెంట్ రిలీజ్ సంబంధించి ఉదయం నుంచి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే హైదరాబాద్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని సినిమా యూనిట్తో నిర్ణయించింది. ముందుగా మల్లారెడ్డి కాలేజీలో ఈవెంట్ నిర్వహించేందుకు అంతా ప్లాన్ చేస్తారు. అయితే చివరి నిమిషంలో ఈడీ రైడ్స్ నేపథ్యంలో అక్కడ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీంతో ఎక్కడ నిర్వహించాలని సినిమా యూనిట్ అనేక మల్లెగుల్లాలు పడ్డారు. చివరికి యూసుఫ్గూడ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించేందుకు సిద్ధమై పర్మిషన్ కోసం ప్రయత్నాలు చేశారు. అయితే పర్మిషన్ దొరకలేదు. అయితే ఆదివారం కాకుండా సోమవారం నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. 2వ తేదీ సాయంత్రం 5:30కు యూసుఫ్గూడ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో ఈ ఈవెంట్ నిర్వహించేందుకు అనుమతి దొరికింది. దీంతో ఎట్టకేలకు సినిమా యూనిట్ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాని సుకుమార్ డైరెక్ట్ చేశారు. ఇక ఈ సినిమాలో రష్మిక హీరోయిన్గా నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్తో ఈ సినిమాను సుకుమార్ సహ నిర్మాతగా వ్యవహరించాడు. మొత్తం మీద పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తూ చివరికి సోమవారం సాయంత్రం యూసుఫ్గూడ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగే అవకాశం ఉందని సినిమా నిర్వాహకులు ప్రకటించారు. దీంతో పుష్ప 2 సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ వేడుక కోసం ప్రస్తుతం అభిమానులంతా ఎదురుచూస్తున్న పరిస్థితి. ఎస్, మా కరెస్పాండెంట్ రవిచంద్ర జైన్ అయ్యారు. రవిచంద్ర, పుష్ప 2 గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు అనుమతులు సంబంధించి కొంత దోబూచులాడారు. చివరికి రేపు పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అవుతున్న పుష్ప 2 మానియా అయితే మామూలుగా లేదు. ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు భారతదేశంలో పలు నగరాల్లో ఇప్పటికే చాలా గ్రాండ్ గా చేశారు. తెలుగు రాష్ట్రాల్లో చివరిగా హైదరాబాద్ లో చేయడానికి తలపెట్టారు. అత్యంత భారీగా ఎల్బీ స్టేడియంలో చేయాలని నిర్వాహకులు ప్లాన్ చేసుకున్నారు. అయితే పోలీసుల నుంచి అనుమతి రాకపోవడంతో మల్లారెడ్డి కాలేజీలో చేయాలనుకున్నారు. ఈ రోజు డిసెంబర్ 1వ తారీఖున మల్లారెడ్డి కాలేజీలో చేయాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే అక్కడ కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల అనుమతి రాకపోవడంతో పోలీసులు యూసుఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ఈ కార్యక్రమం చేసుకోవటానికి అనుమతించారు. అయితే నిన్న సాయంత్రమే అది ఫైనల్ అవటంతో ఈ రోజు ఈవినింగ్ కి ఏర్పాట్లన్నీ సాధ్యం కాదు కాబట్టి చాలా కట్టుదిట్టమైన బారికేడింగ్ చేయాల్సి ఉంటుంది. బ్యానర్స్, స్టేజ్, ఎల్ఈడి ఇవన్నీ కూడా మినిమం ఒక 24 అవర్స్ పైగా కార్యక్రమం ఉంటుంది కాబట్టి రేపటికి డిసెంబర్ 2వ తారీఖున యూసుఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ఈ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పుష్ప జాతరగా దీనికి నామకరణం చేశారు నిర్వాహకులు. ఈ పుష్ప జాతర అయితే డిసెంబర్ 2వ తారీఖు హైదరాబాద్ లో యూసుఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్ లో చేయడానికి పోలీసుల నుంచి అనుమతి వచ్చింది. నిర్వాహకులు కూడా దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా మొదలు పెట్టారు. అయితే అభిమానులు చాలా భారీ సంఖ్యలో హాజరవుతారని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నిర్వాహకులు కూడా అదే అనుమానం ఉంది. కానీ యూసుఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్ లో 5,000 మంది అభిమానులకు మాత్రమే అనుమతిస్తూ పోలీసులు మంజూరు చేశారు అనుమతి పత్రాన్ని. అయితే నిర్వాహకులు కూడా ఆ ప్రకారంగానే పాస్లు అన్ని కూడా ప్రింట్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. అంతకంటే ఎక్కువ వస్తే అక్కడ కూడా తొక్కిసలాట జరిగే అవకాశం ఉంది కాబట్టి పోలీసులు మాత్రం చాలా కఠినంగా వ్యవహరిస్తాము, అంతకంటే ఎక్కువ రాకుండా నిర్వాహకులు పాస్లు ఉన్న వాళ్ళనే లోపలికి అనుమతించేలాగా, అంతకంటే ఎక్కువ పాస్లు కూడా ప్రింట్ చేయొద్దని, పంపిణీ చేయొద్దని కూడా వాళ్ళు నిర్వాహకులకు సూచించినట్టుగా తెలుస్తోంది. రామదాస్. రైట్ రవిచంద్ర, అంటే పుష్ప 2 సినిమాకు సంబంధించి ముఖ్యంగా ఎలాంటి అంచనాలు ఉన్నాయి? ఇప్పటికే అభిమానులంతా కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్న పరిస్థితి. సినిమా టికెట్ల ధరలు కూడా పెంచుకునేందుకు అనుమతి వచ్చింది. రకరకాల స్ట్రాటజీస్తో ఉన్నారు. ఓవైపు అటు బీహార్లో కూడా ఈవెంట్ చేశారు, తర్వాత ఇటు ఇక్కడ తమిళనాడులో, ఇక్కడ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో. అంటే ఈ రకమైనటువంటి స్ట్రాటజీతో పుష్ప 2 ఈవెంట్ కొంత భిన్నంగా ఈసారి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది, మనకు కనబడుతుంది. సో ఎట్లాంటి అంచనాలు ఉన్నాయి ఓవరాల్గా? పుష్ప 1కి వచ్చిన క్రేజ్ ఏదైతే ఉందో పుష్ప 2కి వచ్చేటప్పటికి దానికి దాదాపుగా డబల్ అయిందనే చెప్పుకోవాలి. ఉన్న క్రేజ్ ని నిర్వాహకులు అలాగే
పుష్ప సినిమా నిర్మాతలు, దర్శకుడు, హీరో అందరూ కూడా చక్కగా దాన్ని సద్వినియోగం చేసుకున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్య నగరాల్లో దాదాపుగా బీహార్లో చేశారు, తర్వాత తమిళనాడులో చేశారు, అల్లు అర్జున్ క్రేజ్ ఉన్న కేరళలో చేశారు, ఇప్పుడు హైదరాబాద్ లో చేస్తున్నారు, ఆల్రెడీ ముంబైలో చేశారు. ఒక ప్రెస్ కాన్ఫరెన్స్, ఒక చిన్న ఈవెంట్ లాగా చేశారు. ఇలాగా అన్ని ముఖ్య నగరాల్లో కూడా ఈ పుష్ప 2కు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లు అయితే వాళ్ళు ప్రమోషన్ యాక్టివిటీస్ అన్ని చేశారు. ఇప్పుడు హైదరాబాద్ లో ఇవాళ చేయాలనుకున్నది రేపటికి ఫైనల్ అయింది. రేపు చాలా గ్రాండ్ గా చేయాలనుకున్నారు. అయితే పోలీసులు కొన్ని శాంతి భద్రతల దృష్ట్యా అనివార్య కారణాల వల్ల అది యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్ కి పరిమితమైంది. అక్కడ కూడా సెంటిమెంట్ గా యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్ లో చేసిన సినిమాలన్నీ కూడా చాలా విజయం సాధించాయని చెప్పుకోవాలి. అలాంటి నేపథ్యంలో ఈ సినిమా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పుష్ప జాతర ఏదైతే ఉందో అది యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్ లోనే జరుగుతోంది. అలాగే ఈ సినిమాకి సంబంధించి పాటల విషయంలో కానీ, మ్యూజిక్ విషయంలో కానీ, అలాగే పుష్ప జాతర ఎపిసోడ్ విషయంలో మాత్రం చాలా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి సెన్సార్ అయితే ఇప్పటికే అయిపోయింది, UBA సర్టిఫికెట్ వచ్చింది. సెన్సార్ రిపోర్ట్ కూడా సినిమాకి చాలా మంచి పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్ ఒకటి, అలాగే సినిమాలో వచ్చే జాతర సన్నివేశం దాదాపుగా ఒక 25 నిమిషాల పాటు ఉండే జాతర సీక్వెన్స్ అంతా కూడా అభిమానులు అసలు చాలా మంత్రముగ్ధులు అవుతారనే చెప్తున్నారు. అలాగే క్లైమాక్స్ ఇవన్నీ కూడా చాలా మంచి పాజిటివ్ గానే ఈ సినిమాకి ఇప్పటి వరకు రివ్యూస్ అన్ని ఉన్నాయి, చాలా మంచి అంచనాలు ఉన్నాయి. అలాగే అల్లు అర్జున్ కూడా సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. పుష్ప 1 కంటే ఈ సినిమా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడుతుంది అనేది అల్లు అర్జున్ కూడా భావిస్తున్నాడు. అలాగే ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చాలా గ్రాండ్ గా చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ సెలబ్రేషన్స్ ఆంధ్రప్రదేశ్ లో తిరుపతిలో చేయాలని కూడా నిర్వాహకులు ప్లాన్ చేసుకుంటున్నారు. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రవిచంద్ర. సో పుష్ప 2 ప్రీ రిలీజ్ వేడుకకు సంబంధించి మల్లగుల్లాలు పడుతున్న యాజమాన్యం ఇక తాజాగా రేపు యూసఫ్గూడ పరేడ్ గ్రౌండ్స్లో రేపు దీనికి సంబంధించిన వేడుక జరపబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. యూసఫ్గూడ పోలీసు పరేడ్ గ్రౌండ్స్లో ఈ ఈవెంట్ నిర్వహించేందుకైతే అనుమతి లభించింది. ఎట్టకేలకు ఈ విషయాన్ని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా ఉన్నారు. ఇక మైత్రి మూవీ మేకర్స్ కలిసి సినిమాను సుకుమార్ సహా నిర్మించారు. ఇప్పటికే పుష్ప 2 క్రేజ్ ఉత్తరాదిన దక్షిణాదిన భారీగా కనబడుతోంది. అటు బీహార్లో కూడా పుష్ప 2 ఈవెంట్ చేశారు, భారీగా స్పందన వచ్చింది. మరోవైపు దక్షిణాదిలో కూడా దీనికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లు కూడా ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పుష్ప 2 కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నట్టు సినిమా నిర్వాహకులు అంచనాలు వేస్తున్నారు. RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.